పార్ట్ 3 ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ స్కినీ టు ఫిట్. నాకైతే ఈ వీడియోకి రీచ్ రాకపోవచ్చు, కానీ ఈ 2 minutes లో మీరు డైట్ ఎలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తా. మీ ఓన్ డైట్ ప్రిపేర్ చేసుకోవడానికి మీరు 5 words గుర్తుపెట్టుకోవాలి: క్యాలరీస్, కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్. ఇప్పుడు వీటి తాలూకు రిలేషన్స్ మాట్లాడుకుందాం. 1 gram కార్బ్ కి 4 calories ఉంటాయి, 1 gram ప్రోటీన్ కి 4 calories ఉంటాయి. అదే 1 gram ఫ్యాట్ కి అయితే 9 calories ఉంటాయి. ఫైబర్ అనేది గట్ హెల్త్ బాగుండడం కోసం, సో అది కార్బ్స్ కి 10:1 రేషియోలో ఉండాలి. అంటే 10 gram కార్బ్స్ కి 1 gram ఫైబర్ ఉండేటట్టు. ఇప్పుడు మీ బాడీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోవడానికి గూగుల్ కి వెళ్ళి క్యాలరీ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. వచ్చిన ఫస్ట్ లింక్ ని క్లిక్ చేయండి. అందులో మీ డీటెయిల్స్ ఇచ్చాక క్యాలిక్యులేట్ బటన్ ప్రెస్ చేస్తే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు వెయిట్ గెయిన్ కోసం ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్ కి 200 లేదా 300 యాడ్ చేయండి. తర్వాత మీరు ఎన్ని మీల్స్ అయితే తీసుకుంటారో ఆ నెంబర్ తో డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు 3 లేదా 4 లేదా 5 మీల్స్ తీసుకుంటే ఆ నెంబర్ తో డివైడ్ చేయండి. నేనైతే 4 లేదా 5 మీల్స్ ని ప్రిఫర్ చేస్తా, ఎందుకంటే మీ బాడీ ఫుడ్ ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటది. ఇప్పుడు పర్సెంటేజ్ మ్యాటర్కి వస్తే, ఐడియల్ డైట్ కోసం 40-60% కార్బ్స్ ఉంటాయి, 20-30% ప్రోటీన్ ఉంటది, ఇంకో 20-30% అనేది ఫ్యాట్ ఉంటది. అంటే ఇప్పుడు మీరు 100 grams ఫుడ్ తీసుకుంటే అందులో 40-60 grams అనేది కార్బ్స్, 20-30 grams అనేది ప్రోటీన్, ఇంకో 20-30 grams అనేది ఫ్యాట్ అయి ఉండాలి. టెన్షన్ పడకండి, నీట్ గా చెప్తా. ఒకవేళ మీ టార్గెట్ బ్రేక్ఫాస్ట్ కి 1000 calories అనుకుందాం. అందులో నేను కన్సిడర్ చేసే ఫుడ్స్ ఏంటి అంటే బ్రెడ్, పీనట్ బటర్, బనానా, ఇంకా మిల్క్. ఫస్ట్ 4 brown bread తీసుకుందాం. అందులో 50 gram కార్బ్స్, 10 gram ప్రోటీన్, 4 gram ఫ్యాట్, 6 gram ఫైబర్ ఉంటుంది. అందులో మొత్తం 260-290 calories ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పీనట్ బటర్. ఇందులో 12 gram కార్బ్స్, 16 gram ప్రోటీన్, 30 gram ఫ్యాట్, 4 gram ఫైబర్ ఉంటాయి. ఇది మొత్తం 350-400 calories ఉంటాయి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ బనానా. ఇందులో 28 gram కార్బ్స్, 2 gram ప్రోటీన్, 0 ఫ్యాట్ అండ్ 6 ఫైబర్ ఉంటాయి. ఇది మొత్తం 200 calories వరకు ఉండొచ్చు. ఇంకా ఫైనల్ గా మిల్క్. 250 ml ఆఫ్ మిల్క్ లో 150 calories ఉంటాయి. అందులో 12 gram కార్బ్స్, 8 gram ప్రోటీన్, 9 gram ఫ్యాట్, 0 ఫైబర్ ఉంటుంది. సో వీటి క్యాలరీస్ అన్ని యాడ్ చేస్తే అప్రాక్సిమేట్ గా 1000 calories వస్తుంది. టోటల్ కార్బ్స్ ఏమో 1 or 2 grams ఉంటాయి. టోటల్ ప్రోటీన్ వచ్చేసరికి 36 gram ప్రోటీన్ వస్తుంది. టోటల్ ఫ్యాట్ వచ్చేసరికి 41-43 grams ఉంటుంది. ఇంకా లాస్ట్ గా ఫైబర్ వచ్చేసరికి 16 grams ఉంటుంది. ఇక్కడ పీనట్ బటర్ వాడడం వల్ల ఫ్యాట్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, కానీ దీని వల్ల వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చే మీల్స్ లో ఫ్యాట్ అనేది తగ్గించుకోవచ్చు. సో మీరు ఇప్పుడు చూసినట్టే సేమ్ ఇలానే నెక్స్ట్ మీల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రో, ఏ ఫుడ్స్ కి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఎన్ని ఫ్యాట్స్ ఉంటాయి అని మాకెలా తెలుస్తుంది బ్రో అంటే, ఇవన్నీ ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను, సో వెళ్ళి చూడండి. డైట్ ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి ఈ వీడియోని సేవ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పర్ఫార్మెన్స్ అనేది ఎలా బూస్ట్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. అంతవరకు